హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎడ్ సెట్, పీజీ సెట్, అలాగే పీజీ ఈసెట్, లా సెట్, ఈసెట్, ఐసెట్, సో వీటన్నిటికి సంబంధించిన హాల్ టికెట్స్ మరియు ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి ఎప్పుడో విడుదల చేస్తారో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలైతే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఒకసారి చూద్దాం. సో దానికోసం మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో అక్కడ వెళ్ళేసి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అని ఒక కాలం కనిపిస్తుంది, దానిలోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి ఎడ్సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ మే 30వ తారీఖు నుంచి మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ 8వ తారీఖు అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన కీ వచ్చేసరికి జూన్ 15వ తారీఖు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ పీజీ సెట్. సో ఇప్పుడు పీజీ సెట్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో సేమ్ అలాగే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి మే 31వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్ 10వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు 2 సెషన్లో జరుగుతుంది. సో 2 కాదు 3 సెషన్లు ఇచ్చారనమాట. సో మనకు వచ్చేసరికి ఒకటి ఉదయం 9:30 నుంచి 11 వరకు, రెండోది మధ్యాహ్నం 1 నుంచి 2:30 వరకు, మూడోది వచ్చేసరికి సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 వరకు మనకి 3 సెషన్లో ఏపీ పీజీ సెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ లా సెట్. సో లా సెట్కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ మెన్షన్ చేశారు. హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి జూన్ 3వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఒకరోజు మాత్రమే జరుగుతుంది, అది జూన్ 9న మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 వరకు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఈసెట్. సో దానికన్నా ముందు ఏపీ పీజీ సెట్ చూద్దాం. సో ఏపీ పీజీ సెట్ వచ్చేసరికి మనకి హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకి మే 22వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే 29 నుంచి మే 31 వరకు జరుగుతుంది. సో 2 సెషన్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకటి మార్నింగ్ సెషన్ మార్నింగ్ 9 నుంచి 11 వరకు, అలాగే ఈవినింగ్ సెషన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీ ఈసెట్. సో ఏపీ ఈసెట్ కనుక చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది మే 1న ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ మాత్రం రేపు అంటే మే 8వ తారీఖున ఉంటుంది. సో ఎవరైతే ఇంతవరకు హాల్ టికెట్ తీసుకోలేదో ఈ సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది మీరు తీసుకోండి వెబ్సైట్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్. సో ఏపీ ఎంసెట్ చూసుకున్నట్లయితే దీన్నే ఈఏపీ సెట్ అని కూడా అంటారు. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ఈరోజు అంటే 7వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది రాలేదు. సో మేబీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రావచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 16వ తారీఖు మరియు 17వ తారీఖు జరుగుతాయి. అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసరికి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి ఇంజనీరింగ్ కేటగిరీకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఏపీ సెట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మరియు హాల్ టికెట్కి సంబంధించిన డేట్స్ ఇవి. సో మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కౌన్సిలింగ్ మరియు ఇతర డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.